ప్రైజ్లా పేతురు ఒకానొక సందర్భంలో తను ప్రార్థించుచుండగా తనకి విపరీతమైన ఆకలి వేస్తుంటే, తనకి ఆకలి తీరేదేలా అని అనుకుంటుంటే, ఆ సమయంలో ఆకాశం నుంచి తను ప్రార్థనలోనే ఉన్నాడు, కానీ ఆకాశం నుంచి ఒక పెద్ద దుప్పటి తన దగ్గరికి వచ్చినట్టుగా, ఆకాశం నుంచి ఒక స్వరం వినబడినట్టుగా ఆయనకి వచ్చింది ఆ దర్శనం. ఎలా అంటే ఆకాశం నుంచి పెద్ద దుప్పటి ఆయన దగ్గరికి వచ్చి అందులోని రకరకాలమైన చతుష్పాద జంతువులు, అంటే అన్ని రకాలైన జంతువులు, పాకివి, ఈదివి, నడిచివి, అన్ని జంతువులు దాంట్లోనే ఉన్నాయి. అయితే ఆకాశం నుంచి ఒక స్వరం వస్తుంది, పేతురు నీవు లేచి వీటిని చంపుకొని తిను అని. అయితే పేతురు వాటిని చూసి, అయ్యో ప్రభువా, అపరిశుద్ధమైనవి నేను తినవను, నేను ఇప్పటిదాకా కూడా ఎప్పుడు అపరిశుద్ధమైనవి తినలేదు, అపవిత్రమైనవి నేను తినలేదని దేవునితో అన్నప్పుడు మళ్ళీ దేవుడు రెండోసారి అంటున్నాడు, పేతురు నీవు లేచి వాటిని చంపుకొని తిను అని. అయితే మళ్ళీ పేతురు అంటున్నాడు, ప్రభువా, అవి అపవిత్రమైనవి, నేను ఎన్నడూ కూడా అపవిత్రమైనవి తినలేదు కనుక దయచేసి క్షమించండి అని అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుడు పవిత్రపరిచినవి నువ్వు అపవిత్రపరిచినవని నువ్వు ఎలా అంటున్నావు? దేవుడు పవిత్రపరిచినవి నువ్వు అపవిత్రం అని అనొద్దు అని దేవుడు ఆకాశం నుంచి స్వరం వినపడుతుంది. అయితే ఈ దినాన అయితే దేవుడు తనతో మాట్లాడి ముమ్మారుగా తనతో అలాగే మాట్లాడిన తర్వాత దుప్పటి ఆకాశానికి వెళ్ళింది. తర్వాత తను ప్రార్థనల నుంచి, దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత దీని గురించి ఏంటి అని తను ఆలోచిస్తున్న సమయానికి కొర్నేలు అనే ఒక వ్యక్తి, శతాధిపతి, తన మనుషులను తన ఇంటి దగ్గరికి పంపించాడు. ఇక్కడ పేతురు అనే మారు పేరు గల వ్యక్తి ఇక్కడ ఉన్నాడా, పేతురు అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడా, సిమోన్ అనే వ్యక్తి ఇక్కడ ఉన్నాడా అని అడిగినప్పుడు తన ఇంటి దగ్గర అవును నేనే పేతురునే అని చెప్పి తన్నే లోపలికి ముగ్గురిని రప్పించుకున్నాడు. అయితే మీరు ఏం కావాలి ఏంటి అని అడిగితే ఆ ముగ్గురు వ్యక్తులు అంటున్నారు, మేము కైసరేలోనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దేవుళ్ళని బలపడుతూ దేవునిలోనే బాగా బలంగా ఉన్న వ్యక్తి, దేవునిలోనే నడుస్తున్న వ్యక్తి, ప్రార్థనలో ఎక్కువ ఉండి ఆయన యొక్క ప్రార్థనలను ఆలకించిన వ్యక్తి కనుక దేవుడు ఆ దేవుని దూత ఆయనకి కనబడి మిమ్మల్ని కలవమని చెప్పిందని, మీ మాటలు వినాలని చెప్పిందని ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఆ పేతురు గారికి చెప్పడం జరిగింది. ఇదేనా నువ్వు నీ ప్రార్థనలో నీవు బలంగా ఉండుంటే నీ దేవుని దూత నీ దగ్గరికి వచ్చిన కదా, దేవుడే నీతో మాట్లాడిను కదా, ఆ స్వరం నీకు వినబడిను కదా, మరి ఈ దినాన నువ్వు ఎటు రీతిగా ఉన్నావు ఒకసారి ఆలోచించు. ఆ పేతురికి కనబడిన ఆ ముగ్గురు వ్యక్తులు కూడా గౌరవంగానే వారిని లోపలికి తీసుకొచ్చి వారికి ఆతిథ్యం ఇచ్చి ఆ పేతురు వారితో పాటు వెళ్ళాడు. వారి ముగ్గురితో వెళ్ళకముందే పేతురు దేవుని దూత చెప్పుచున్నది నువ్వు వారి ఇంటికి వెళ్ళమని. అయితే పేతురు నిజంగానే వారి ఇంటికి వెళ్ళుచున్నప్పుడు ఆ ఇంటి దగ్గర, కొర్నేలు ఇంటి దగ్గర, ఆ కొర్నేలుతో పాటు వారి కుటుంబంతో పాటు వారి కుటుంబ బంధువులు కూడా, ఆ బంధువులతో పాటు బయట వాళ్ళు కూడా ఆయన యొక్క మాటలను వినడానికి వచ్చారు. ఆ దినాన నిజంగా పేతురు అనుకుంటున్నాడు, నిజంగానే ఈ అన్ని జనులకి వాక్యం చెప్పడానికి దేవుడు అందరికీ సమానంగా అవకాశం కల్పించాడని పేతురు అనుకున్నాడు ఆ సందర్భంలో. అయితే ఈ దినాన దేవుడు అందరినీ కూడా సమానంగా చూస్తాడు, అందరి మీద కూడా పరిశుద్ధాత్మ కురిపిస్తాడు. ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, యథార్థమంతులుగా ఉంటారో, దేవుని అనుసరించి ఉంటారో వారి మీద పరిశుద్ధాత్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యోహాను నీటితో బాప్తిసం ఇస్తే యేసుక్రీస్తు గారు, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో మనకి అభిషేకం ఇవ్వడం జరిగింది. పరిశుద్ధాత్మతో మనము రక్షణ పొందాం కనుక బాప్తిసం పొందడం అంటే ప్రతి ఒక్కరు పొందుతారు, కానీ నీళ్ళు బాప్తిసం కాదు. మనం రక్షణ పొందాలంటే దేవునితో మనము కలిసి ఉంటే పరిశుద్ధాత్మ మనలో కలిసి ఉంటుంది. కనుక ఈ దినాన నువ్వు ఒక్కసారి ఆలోచించు సోదరి సహోదర, నువ్వు ప్రార్థనలోనూ బలంగా ఉన్నావా బలహీనంగా ఉన్నావా ఒక్కసారి ఆలోచించు. పేతురు వారి ఇంటికి వెళ్ళిన తర్వాత కొర్నేలు ఇంట్లోనే వారితో మాట్లాడుతున్నాడు. అయితే కొర్నేలు చెప్పుచున్నాడు, ఆ కొర్నేలుతో మాట చెప్పండి అని అడిగినప్పుడు పేతురు గారు కొర్నేలు చెప్తున్నాడు, నాకు ఒక స్వప్నంలోనే, ఒక దర్శనంలోనే, నేను ప్రార్థించుచుండగా దర్శనంలోనే ఒక దేవుని యొక్క దేవదూత వచ్చి మిమ్మల్ని కలవమని చెప్పింది, మీ మాటలను వినమని చెప్పింది, అందుకనే మా వాళ్ళని నీ యొద్దకు పంపించి ఉన్నామని చెప్పింది కనుక మిమ్మల్ని మేము తీసుకొచ్చి ఉన్నామని కొర్నేలు అనే వ్యక్తి చెప్పాడు పేతురుతో. అయితే ఈ దినాన
పేతురు కూడా చెప్పకుండా వెళ్ళలేదు, వాక్యమును చెప్పడానికే వెళ్ళాడు. వాక్యమును ఆయన ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆత్మను ఆయనలో ప్రవేశించింది. క్రీస్తు యొక్క బోధలో ఆయన యొక్క మన గురించి చేసిన త్యాగమును, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క కరుణను వారికి వ్యక్తం చేయడం జరిగింది, వారికి తెలియజేయడం జరిగింది. అయితే ఆ సమయంలో వింటున్న వారందరి మీద కూడా ఆకాశం నుంచి పేతురు గారికి ఎలా అయితే పరిశుద్ధాత్మ వచ్చిందో వీరందరి మీద కూడా పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ నింపబడిన వారి వీరు అనేక మాటలు మాట్లాడుతూ, అంటే వీరు అనేక రకాల భాషలతో మాట్లాడుతున్నారు. వీరు పేతురు యొక్క మాటలను ఆలకిస్తున్నారు. అప్పుడు పేతురు గమనించాడు, నిజంగా దేవుడు అందరి మీద కూడా సమానంగా పరిశుద్ధాత్మ అనే వరమును కురిపిస్తాడు అని అక్కడ పేతురు గారు అనడం జరిగింది. ఈ దినాన నీకు కూడా నిజమైన రక్షణను నమ్ము. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగి ఉన్నావో దేవుడు కూడా నిన్ను గుర్తించుకొని నిన్ను కూడా ఆయన బాటలో నడిపిస్తాడు. నువ్వు కూడా కొన్నేళ్ళ వల్ల భక్తిపరుడు అయితే, కొన్నేళ్ళ వల్ల భయభక్తులు కలిగిన జీవితం నీది ఉంటే, దేవుని యందు భయం ఉంటే దేవుడు నీతో మాట్లాడాను కదా. కనుక ఈ దినాన ఒక్కసారి ఆలోచించు ప్రియ సహోదర సహోదరి, నీవు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడిస్తావో దేవుడు కూడా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. తన దేవదూతను పంపించి నీకు సహాయం చేస్తాడు. తన దేవదూతను పంపించి నీకు ఏది కావాలంటే విజయాన్ని ఇస్తాడు. కనుక ఈ దినాన నువ్వు ఒక్కసారి ఆలోచించు, నీకు కూడా నీ దేవుడు నీతో మాట్లాడతాడు. నీ దేవుడు నీతో మాట్లాడి పలానా పని చేయించుకుంటాడు. ఆయన నిన్ను సృష్టించిన సృష్టికర్త, జీవమగల దేవుడు, ప్రేమ స్వరూపై ఉన్నాడు, ప్రేమించే వ్యక్తి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా సరే ఆయన నీ మీద కరుణ చూపిస్తున్నాడు, ఆయన నీ మీద కృప చూపిస్తున్నాడు. ఆ కృపగల హస్తం నీ మీద ఉన్నంత వరకు నీకేం కావట్లేదు. అందుకనే కాకపోతే నువ్వేమనుకొనిచున్నావంటే నాకేం కాదు, నన్ను ఎవరేం చేయలేరు అని అనుకొనిచున్నావు. నువ్వు చర్చికి వెళ్ళి కూడా నువ్వు భక్తిహీనుడిగా ఉంటున్నావు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధానికి వెళ్తున్నావు, కానీ నువ్వు భక్తిహీనుడిగానే ఉంటున్నావు. భక్తిహీనుడిగా ఉండకుండా దేవుళ్ళు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన యొక్క స్వరము నీకు వినబడుతుంది. ఆయన నిన్ను నడిపించుకుంటాడు. ఈ దినాన నువ్వు ఒక్కసారి ఆలోచించు సోదరి సహోదరి. కొన్నిటితో మాట్లాడిన వ్యక్తి దేవదూత, పేతురుతో మాట్లాడిన దేవదూత నీతో మాట్లాడుతుంది, నీతో కూడా మాట్లాడుతుందని దేవుడు సెలవిచ్చుచున్నాడు. కనుక అపొస్తలుల కార్యంలో 10వ అధ్యాయంలో కూడా మొదటి నుంచి చివరి దాకా చూస్తే పేతురు గురించి కొన్నిల గురించి రాయడం జరిగింది లేఖనంలో. కనుక నీవు కూడా ముందుకు వెళ్ళు, నడు, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన యొక్క ప్రార్థనలో ఏకీభవించు.